హలో అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫెస్టివల్ వస్తుంది అనేసి నేను క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను కదండీ! లాస్ట్ వీడియోలో కూడా చూపించాను కదా! ఇన్‌కేస్ ఎవరైనా చూడకుంటే కింద లింక్ అయితే ఇచ్చేస్తానండి. మీకు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఇంట్లో ఉన్న టైంని బట్టిచ్చి కొంచెం కొంచెంగా రోజు క్లీనింగ్ అనేది చేసుకుంటూ ఉన్నానండి. ఇక్కడొచ్చేసి హాల్‌లో అంతా మొత్తం కూడా మార్చేశానండి. మీ అందరికి తెలుసు కదా! నాకు డెకరేషన్ పిచ్ ఉంది అనేసి. ఆహ్, ఎప్పుడులాగానే సదురుకుంటే నాకస్సలు ఇష్టముండదు. కాస్త చేంజ్ అయితే చేస్తాను. నా ఇంట్లో నాకు కొత్తగా అనిపియాలి. అండ్ చూసే వాళ్ళకు మీకు కూడా కొత్తగానే అనిపియాలి కాబట్టి ఎప్పటికప్పుడు నేను మారుస్తూ ఉంటాను. అది నాకెప్పటినుంచో అలవాటనమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ డైనింగ్ ఏరియా అండ్ ఎంట్రన్స్ ఏరియా కూడా మొత్తం క్లీనింగ్ చేసేసి అవన్నీ కూడా మార్చేశానండి. మళ్ళీ వాష్ చేద్దాము అనే టైప్ అయితే నేను కాదు కాబట్టి ఎనకంబడి వాటినన్నింటిని చేతులతోనే మంచిగా ఉతికి ఆరేశానండి. బాగా ఎండ వస్తుంది అనేసి. అలా చేసుకోవడం అంటేనే నాకిష్టము. ఎందుకంటే ఏ పని కూడా నేను ఆహ్ ఇరిటేషన్‌గా అయితే చేయనండి. అన్ని పనులు నాకు ఇష్టంతో చేసుకుంటాను కాబట్టి, నాకు కష్టమైనా సరే ఇష్టంతో చేసుకుంటానండి. సో, వాష్ చేయడము మాకైతే దోబీ వాళ్ళు కూడా ఉండారు. అంటే చాకలి వాళ్ళు అంటాం కదా! వాళ్ళు కూడా ఉండరు. కానీ నాకెందుకో వాళ్ళకి వేయడం ఇష్టం ఉండదు. చెప్పాను కదా! ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అనేసి. నా చేతులతో నేను మంచిగా ఉతుక్కొని ఆరేసుకుంటేనే నాకదొక సాటిస్ఫాక్షన్ అనమాట. వాళ్ళు ఎంత మంచిగా వాష్ చేసినా కూడా చెయ్యరు, సరిగ్గా చెయ్యరు అని ఫీలింగ్‌లోనే ఉండిపోతాననమాట. ఎందుకంటే చాకలోళ్ళంటేనే చాలా ఇంటి వాళ్ళటి ఉతుకుతూ ఉంటారు. అన్ని వాటిల్లో కలేస్తారు. అందులో మంచి వాటర్‌లో అయితే ఉతకరు కదా! వాటి వల్ల కొన్ని కొన్ని ఇన్ఫెక్షన్స్ అవన్నీ వస్తుంటాయనేది నాకసలు నచ్చదనమాట వేయడము. సో, ఫైనల్‌గా అయితే నా బట్టలు నేనే ఉతుక్కుంటానని ఇంట్లో ఉన్న ప్రతీదీ కూడా మేము వేసుకునే బట్టలు కానివ్వచ్చు, అవన్నీ ఒక్క మా హస్బెండ్‌వి తప్ప, మా హస్బెండ్ అయినా గంజి పెట్టడం అవన్నీ ఉంటాయి కాబట్టి అదంతా పెద్ద ప్రాసెస్ కాబట్టి మాకంత వసతులైతే లేవండి. సో, ఆయనది మాత్రమే వేసిస్తాననమాట. వేసిన ప్రతిసారి కూడా ఒకటికి 10 సార్లు చెప్తాననమాట. సెపరేట్‌గానే నానబెట్టండి, సెపరేట్‌గానే వాష్ చేయండి, సెపరేట్‌గానే ఆరబెట్టండి అనేసి ఒకటికి 10 సార్లు చెప్తాననమాట. అంత ఓసీడీ ప్రాబ్లమ్ అయితే ఉందండి. ఇంక తప్పదు. ఆయన బట్టలు కూడా నేనే మేనేజ్ చేయలేను ఇంట్లో. సో, అందుకనేసి ఇంక తప్పదు కదా! అనేసి చాకలి వాళ్ళకైతే వేస్తానండి. ఇంకా ఇండ్లంతా కూడా మంచిగా అయితే క్లీన్ చేసుకున్నానండి. ఇంకా ఇంట్లో ఆర్టిఫిషియల్ మాలలు కానివ్వచ్చు అవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా వాష్ చేశాను. ఫైనల్‌గా ఇల్లంతా మంచిగా రెడీ అయిపోయింది కాబట్టి చాలా డేస్ అయిపోతుంది ముగ్గు వేయక అనేసి అలవాటు కూడా తప్పయిందండి. ముగ్గు పిండి ఇసడమే నాకు సరిగ్గా రావడం లేదు. అందుకనేసి ముగ్గు చూసారు కదా! ఎలా ఉందో ఎట్లా ఒకలా అడ్జస్ట్ అయిపోయింది. వేయంగా వేయంగా మంచిగానే వస్తుంది. సో, మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి ఒక మంచి కాఫీ అయితే తాగేద్దాము అనేసి కిచెన్‌లోకైతే వచ్చానండి. ఇప్పుడు అయితే ఇంకా పూజ అయితే చేసుకోవాలి.
ఇదొచ్చేసి ఈవినింగ్ తీసిన వీడియో అండి. కంటిన్యూ అవుతుంది. చూస్తూ ఉండండి. ఫైనల్‌గా ఇప్పుడైతే ఇంకా పూజ అయితే చేసుకుందాము రండి. సో, మీరు చూసినంత ఈజీ అయితే కాదండి. మార్నింగ్ నుంచి ఇల్లంతా కూడా నేను చేసుకుంటూనే ఉన్నాను. నాకు అంత టైం లేదనమాట వీడియో షూట్ చేయడము అదంతా కూడా. సో, అందుకనేసి నేను కూడా చాలా మటుకు అస్సలు వీడియో అనేది నేను షూట్ చేయలేదు. సో, అందుకనేసి మీకు చూడడానికి ఈజీగా అనిపించొచ్చు కానీ చాలా కష్టమే ఉందన్నమాట. ఇంకా ఈవినింగ్ అండి, నేను ఈవినింగ్ టైంలోనే పూజ చేసుకుందాము అనుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ అంతా ఫుల్ పనులున్నాయి కాబట్టి ఈవినింగ్ వచ్చిన తర్వాతనే పూజ అయితే నేను చేసుకుంటూ ఉన్నాను. చాలా డేస్ అయిపోతుంది. ఎందుకనో ఏమో నాకు ఇంట్లో తెలియని ఒక నెగెటివ్ ఫీలింగ్ కలిగినట్టు ఎందుకో నా మనసుకి ఎందుకో అనిపిస్తుందండి. ఒక్కటైతే నేను చాలా బాగా నమ్ముతానండి దేవుణ్ణి. దేవుడు మనకు ఏదైనా సరే మన జీవితంలో మంచి కానీ, చెడు కానీ ఏది ఏమి ఇచ్చినా సరే నేను ఆయననైతే అస్సలు నిందించననమాట. అది మంచి జరిగినా మన కోసమే, చెడు జరిగినా మన కోసమే ఆ దేవుడు అనుకోని ఏదైనా సరే మనకు ఎవరైనా తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే అంటారు కదండీ! సో, అందుకనేసి ఒకరి వల్ల బాధపడ్డాము అనేసి నేను ఎప్పుడు ఏమీ నిందించననమాట. వాళ్ళ కర్మ ఫలితం అనేది ఎప్పటికైనా సరే దేవుడు ఉంటాడు కదా! పైనుంచి అన్నీ చూస్తూ ఉంటాడు. ఎవరి వర్షన్‌లో వాళ్ళది కరెక్ట్ అనిపిస్తుందండి. కాకపోతే దేవునికి అన్నీ తెలుసు కదా! ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనేది అన్నీ ఆయన చూసుకుంటాడు కాబట్టి, రక్షించినా నువ్వే, శిక్షించినా నువ్వే దేవుడా అనేసి భారమంతా ఆయన మీదనే వేస్తాననమాట. సో, ఇక్కడైతే మంచిగా పూజ అయితే చేసుకున్నానండి. చాలా అంటే చాలా మనసు ప్రశాంతంగా అనిపిచ్చింది. సో, ఇక్కడొచ్చేసి ఇవి చాలా డేసే అయిపోతుంది. సీజనింగ్ చేద్దాము అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. ఫైనల్‌గా ఈరోజైతే నేనైతే చేస్తూ ఉన్నాను. అస్సలు సీజనింగ్ అంటే ఏందో మీకు తెలుసా తెలుగులో? నాకైతే మీరు షేర్ చేసుకోండి. అసలు మట్టి వాటిని ఇలా వాటర్‌లో సీజనింగ్ అనేది ఎందుకు చేస్తారు అనేది కూడా మీకు తెలుసా? నాకు తెలిసినంత వరకైతే నేను చెప్తాను చూడండి. సీజనింగ్ అనేది మనం మట్టి బాండలు కానివ్వచ్చు, ఇలాంటి మట్టి వాటితో చేసిన ఐటమ్స్‌కి సంబంధించి ఇలా వాటర్‌లో అనేది మనం రాత్రంతా కూడా ఇలా నానబెట్టేసి మార్నింగు వాష్ చేసేసి వాడుకుంటాము. అది ఎందుకనేది చెప్తాను. సో, నేను చెప్పింది కరెక్టో రాంగో కూడా నాకైతే కమెంట్ చేయండి. ఎందుకంటే మా చిన్నప్పుడు మా జేయి చెప్తున్నది కాబట్టి నాకది బాగా మైండ్‌లో ఉండిపోయిందనమాట. ఎందుకంటే మనం మట్టివి తీసుకున్న తర్వాత చేతులు పెట్టి వాటిలో ఇలా చేతులతో మనం కడిగినామనుకోండి, సోప్ కానివ్వచ్చు, చేతులతో కానివ్వచ్చు, అలా కడిగినామనుకోండి, అది మనం వాడుకున్నప్పుడు ఏ ఐటెమ్ అందులో చేసినా కూడా మట్టి వాసన అది వస్తుంది. అది ఇంకా అస్సలుకు పోదనమాట. అందుకనేసి ఏ కొత్త ఐటెమ్ తెచ్చుకున్నా సరే ఇలా వాటర్‌లో అనేది మనం నానబెట్టేసుకోవాలి. అదే రీజను. ఈ వీడియో ఎందుకైతే వచ్చేసామండి. ఈ వీడియోను లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా హార్ట్‌ఫుల్‌గా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో ఏ చిన్న పాయింట్ నచ్చినా కూడా ఒక చిన్న లైక్ వేయడం అయితే అస్సలు మర్చిపోదండి. సో, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్.